హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయినవి. మరి ఈ 2 కాలంలో ఉద్యోగుల పట్ల వారి వైఖరి ఏమిటి? ఉద్యోగులు కోరుకున్న మేరకు ఈ ప్రభుత్వం నుంచి ఫలితాలు లభించినాయా? మరి ఉద్యోగస్తులు ఏమి ఆశిస్తున్నారు? ఈ 2 నెలల కాలంలో ప్రభుత్వం ఉద్యోగులకి ఏం చేసింది అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్ని అంశాలు అర్థమవుతాయి. ఇప్పటివరకు అజయ్ కాల్మన్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కాలం గడిచిపోయింది. ఈ 2 నెలల కాలంలో ఉద్యోగస్తులకి ప్రధానంగా తృప్తినిచ్చినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఉద్యోగస్తులు ఆర్థికపరమైనటువంటి డిమాండ్ల సాధన కన్నా కూడా వాళ్ళని గౌరవంగా చూడాలని, వారికి గౌరవం లభించాలని చెప్పి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు, మంత్రుల వరకు వారికి గౌరవప్రదంగా ఉండాలని, వారి పట్ల గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. గత ప్రభుత్వంలో అది లేదు. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉద్యోగస్తుల్ని దుర్భాషలాడటం, వాళ్ళని కించపరచడం, వాళ్ళని అవమానపరచడం, అనేక విధాలుగా కూడా మానసికంగా కూడా శోభకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ 2 నెలల కాలంలో కూడా మొదటి నెలలోనే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడటం కూడా జరిగింది. అయితే గతంలో లాగా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా వెంటనే కేబినెట్ సమావేశంలో అందరికీ కూడా సూచనలు ఇచ్చారు ఉద్యోగస్తులను గౌరవంగా చూడాలని. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కూడా ఉద్యోగస్తులను గౌరవంగా చూడాలని, పెత్తందారుల విధానాల్ని అవలంబించవద్దు, వారి చేత మంచిగా పని చేయించుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వటం, వాళ్ళని ఆదేశించడం కూడా జరిగింది. ఈ విషయం పట్ల ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. గౌరవప్రదంగా ఉద్యోగ జీవితాన్ని, వాళ్ళ కార్యకలాపాలని సాగించేదానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇక రెండవ విషయం, గత 5 సంవత్సరాల్లో మనం పోల్చుకుంటే ఉద్యోగస్తులు కానీ, పెన్షన్లు కానీ ఎప్పుడు జీతాలు వస్తాయి, ఎప్పుడు పెన్షన్ వస్తుందనే విషయం తెలియకుండా కూడా అనేక మంది ఇబ్బంది పడ్డారు. అయితే ఈ 2 నెలల కాలంలో 1వ తేదీ నుంచి 3వ తేదీ లోపల అందరికీ కూడా జీతాలు, పెన్షన్లు జమ కావడం అనేది ఉద్యోగస్తులందరికీ చాలా సంతోషకరమైన వార్తది. అదేవిధంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం పోరాటం సందర్భంలో ఉద్యోగ నాయకుల మీద, మరి ఉద్యోగస్తుల మీద దాదాపు 4,000 అక్రమ కేసులు వాళ్ళు పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులన్నింటిని కూడా ఒకసారి విచారించి వాటన్నిటి కూడా రద్దు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం హర్షదాయకం. అలాగే టీచర్లకు సంబంధించి బాత్రూమ్ ఫోటోలు తీసేటువంటి, వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని మర్యాద లేకుండా చేసే విధంగా చేసినటువంటి యాప్లను కూడా రద్దు చేస్తానని వారు హామీ ఇచ్చారు. జూలై 2023 డిఏని ఆగస్టులో చెల్లించాలని గత ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. అయితే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చింది నాకెందుకు, నాకేం సంబంధం అనకుండా ఆ ఉత్తర్వులన్నింటి కూడా అమలు చేసి అందరికి కూడా డిఏని ఇవ్వటం కూడా జరిగింది. ఇకపోతే హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులకి ఇంటి అద్దె అలవెన్స్కి సంబంధించి మరియు 5 days వీక్ సంబంధించినటువంటి ఉత్తర్వులని పునరుద్ధరించారు. అదేవిధంగా జీపీఎస్కు సంబంధించి గెజిట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఈ ప్రభుత్వం రద్దు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం ఆశించినటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు, ప్రభుత్వ స్పందన ఉద్యోగుల సంతోషం కలిగించినటువంటి అంశాలు. మరి ఉద్యోగ ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అనే విషయాలు మనం కానీ చూసుకుంటే, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సమస్యల్ని మనం 2 రకాలుగా కూడా వర్గీకరిస్తే, ఒకటి ఏంటంటే గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఆగిపోయినటువంటి డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ బకాయిలు కానీ, అదేవిధంగా సరెండర్ లీవ్ బకాయిలు, తర్వాత పెన్షనర్లకి ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్ లీవ్ డిఫరెన్సెస్, వాడు దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏబీజేలో మొత్తాన్ని విడుదల చేయడం లాంటి సమస్యలన్నింటినీ ఒకవైపు చూస్తే, రెండోది ఇప్పటివరకు ప్రకటన చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగులు కోరుకునేటువంటి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, మొదటగా పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేయటం, ఐఆర్ ఇవ్వటం. మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కానీ, అదేవిధంగా వివిధ సమావేశాల్లో కానీ
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యాన్ని విడుదల చేస్తానని కూడా హామీ ఇచ్చారు. వెంటనే ఆ హామీపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 10% ఉన్నటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 7%కి, అదేవిధంగా 15% ఉన్నద క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 12%కి తగ్గించడం జరిగింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కూడా చాలా రోజుల నుంచి కూడా పెన్షనర్స్ కోరుతున్నారు. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సిపిఎస్ ఉద్యోగులు, సిపిఎస్ జిపిఎస్ సంబంధించి ఆ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి ఒక విధానాన్ని అమలు చేస్తామన్నారు. దాని మీద కూడా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళ సమస్యలకు సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు కూడా సంపూర్ణంగా కూడా ఆ కార్యక్రమం జరగలేదు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వేతనాలు పెరగలేదు. ఇకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కన్సాలిడేటెడ్ ఎంప్లాయీస్కి ప్రభుత్వ పథకాలు కూడా వర్తింపజేస్తానన్నారు. ఆ విషయాలు కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి అందరూ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇకపోతే అంగన్వాడీ కార్యకర్తలకి సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఎప్పుడు పరిష్కరిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమస్యలన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఒక నెలలోనో 2 నెలల్లోనే పరిష్కరించబడతాయని కానీ పరిష్కరించాలని కానీ ఎవరు కోరుకోవటం లేదు. ఖచ్చితంగా వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఏ కార్యక్రమాన్ని, ఏ డిమాండ్ని ఎప్పుడు మేము పూర్తి చేస్తాము, పూర్తి చేయగలుగుతాము అనేటువంటి విషయాన్ని మాత్రము ఉద్యోగస్తులకి చెప్పినప్పుడే ఈ ప్రభుత్వం మీద ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భరోసా కలుగుతుంది. ఇప్పటి వరకు ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దృష్టి చూపి వారికి అనేక సమస్యల పరిష్కారంలో అగ్రభాగాన ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులను కూడా వదిలేసి, ఉద్యోగస్తులు విస్మరించి కేవలం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఉద్యోగస్తుల పట్ల సానుభూతితోటి వారి సమస్యలను కూడా అర్థం చేసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేయాలని చెప్పి ఈరోజు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ డిమాండ్స్ అన్నింటిని కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరూ కూడా ఐఆర్ కోరుకుంటున్నారు. వెంటనే ఐఆర్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అన్ని సమస్యల్ని ఒక్కసారి కాకపోయినా ప్రణాళికాబద్ధంగా సమస్యల్ని పరిష్కరించాలని, ఈ విషయంలో ఉద్యోగ సంఘంలో మాజీ ఎన్జిఓ సంఘ అధ్యక్షులు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి కామ్రేడ్ అశోక్ బాబు గారి సూచనల మేరకు, సలహాల మేరకు వారి ఆధ్వర్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలన్నీ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియోని ఉద్యోగ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.